వాడుకున్నాడు, యోబుని యోబులా వాడుకున్నాడు, అబ్రహాంని అబ్రహాంలా ఆయన ఇష్టం. ఆయన ఎట్లా వాడతాడో ఆయన ఇష్టం. ఇప్పుడు యోబు తర్వాత వాళ్ళ సంతానం ఏమైంది మనకు తెలియదు. యోబు గారు బాధలో ఉండి దేవుడికి సవాల్ చేశాడు అండి. అబ్రహాం కంటే ముందు బతికినటువంటి యోబు గారు చాలా బాధ కలిగి ఆ బాధలో అన్నాడు, దేవుడి మీద నేను కోర్టులో కేసు వేయాలి, కానీ దేవుని కోర్టుకు లాగే కోర్టులు లేవన్నాడు ఆయన. యేసుక్రీస్తులో నెరవేర్చాడండి అది దేవుడు. యోబు గారు అన్నారు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అన్నాడు. పుట్టాడండి అట్లాగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆశ్రయించాడు. మరణమైన తరువాత నరులు తిరిగి బ్రతుకుదరా అలాగుండి అన్నాడు. అట్లా చేశాడండి. యోబు అంత బాధలో ఉండి చెప్పిన మాటలనే దేవుడు అంత సీరియస్గా తీసుకుంటే మరి ఎందుకు అతని తర్వాత అతని సంతానాన్ని లేకపోతే ఇలా ఒక దేశం కింద తయారు చేసి ఒక జనాంగంగా చేసి అట్లా ఎప్పుడు తరతరాలకి ఆశీర్వదించలేదు? అది ఆయన ఇష్టం. మెల్కీసెదకుకి సంబంధించి ఎందుకు ఏండి ఆది కాండంలో 3 వచనాలు, ఏదండి కీర్తనలో 1 వచనం, పాత నిబంధనలో 4 వచనాలు, క్రొత్త నిబంధనలు మొత్తం అధ్యాయం అంతా పెట్టారనుకోండి. ఎందుకు మరి మెల్కీసెదకుకి ఒక ప్రత్యేకమైన ఒక రేంజ్లో ఒక గొప్పగా ఇది చేయలేదు? దేవుడు ఇష్టం అండి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు. దేవుడు నన్ను ఎట్లాగే చెయ్యాలి, దేవుడు మా కుటుంబాన్ని అట్లాగే చెయ్యాలి అని ఎప్పుడు ఆలోచించకూడదు. దేవుడు ఎవరిని ఎట్లా వాడుకుంటాడో, ఎవరిని ఎక్కడ ఉంచుతాడో మనకు తెలియదు. దేవుడు అబ్రహాముకి ఆస్తి ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చాడు. దేవుడు తన కుమారుడికి కనీసం ట్యాక్స్ కట్టి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆయన ఇష్టం.